ఇలాంటి చిన్న అద్దాలు కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు ఉంటాయి కదా, అవి మబ్బుగా తయారైనప్పుడు కొద్దిగా సాల్ట్ను చల్లి దీనిపై కొన్ని డ్రాప్స్ వరకు వాటర్ని వేసి మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, అద్దాలు అనేవి మబ్బుగా కనబడకుండా మనం చూసుకున్న ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇక్కడ మీరు సాల్ట్కు బదులుగా పసుపును కూడా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి 5 kg ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, 2 kg కానీ 5 kg కవర్స్ ఉన్నప్పుడు ఒక పిల్లో కవర్ని తీసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ని మనము ఈ పిల్లో కవర్లో పెట్టేసేయండి. ఇలా పెట్టిన పిల్లో కవర్ పైన మనము గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా టైల్స్ పైన పడతాయి కదండి, అలా పడకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసిన గిన్నెలన్నింటినీ కూడా వీటిపైన బోర్లించామనుకోండి, కిచెన్ ప్లాట్ఫారం అనేది తడిగా లేకుండా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్ని కానీ ఇలా గరుకుగా ఉన్న ఒక స్క్రబ్బర్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నైఫ్ని కానీ సీజర్ని బాగా రఫ్ చేసామనుకోండి, అవి మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తాయి. అప్పుడు మనము ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు ప్లాస్టిక్ కవర్ని కట్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదండి. కవర్లని కానీ పేపర్లని మనము ఇలా ఎన్ని మడతలు పెట్టినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. దారపు రీల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు దారాలన్నీ కూడా ఒక దగ్గరికి అయ్యి చిక్కుబడిపోతాయండి. దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. ఈ రీల్స్ని తీసుకొని పై భాగంలో నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాక దారపు కొన చివరి భాగాన్ని మనము దీంట్లో పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. బిర్యానీ బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దారాలను నీడిల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పిన్స్ మనకి కావాలన్నప్పుడు అస్సలకే కనిపించవండి, వెతకాల్సిన పని ఉంటుంది. ఇలా ఏవైనా పిల్లలు తినే బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులలో ఈ పిన్నిస్ని వేసి ఎక్కడైనా పెట్టేసామనుకోండి, మనకి కావాల్సిన టైంలో ఈజీగా దొరుకుతాయి. ఇలాంటి ప్లాస్టిక్ జగ్గులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవి క్రాక్స్ వచ్చి వాటర్ అనేవి అస్సలకే ఉండవు. వాటిని పడేయకుండా ఇలా వాష్రూమ్లో ఉపయోగపడే హార్పిక్ బాక్సులు కానీ పాడైపోయిన టూత్ బ్రష్లు ఇలాంటి బ్రష్లు అన్నిటిని కూడా ఈ జగ్గులో పెట్టేసుకోవచ్చండి. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకేదైనా పెట్టుకొని ఇలా వాష్రూమ్లో ఒక పక్కన పెట్టేసామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాల్సిన తీసుకోవడానికి వీలు ఉంటుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, అయిపోయిన తర్వాత మనం పడేయకుండా ఏదైనా స్క్రూ డ్రైవర్తో ఇలా కింది వైపున హోల్డ్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఛార్జింగ్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వైర్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా మనము నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది, త్వరగా మడత అనేది పోతుంది కదా. ఇలా రౌండ్గా మడత పెట్టుకున్న తర్వాత మనము దీంట్లో నుంచి కోల్గేట్ పేస్ట్ని తీసి క్యాప్ని తీసేసి తర్వాత మళ్ళీ వీటిని ఇలా ఫిట్టింగ్ చేసేసామనుకోండి, వైర్లు అనేవి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి ఏ షాంపూ అయినా పర్వాలేదండి, నేను ఇక్కడ కొద్దిగా సన్సిల్క్ షాంపూని వేసి మంచి సువాసన వచ్చే కంఫర్ట్ని కానీ లేదా కర్పూర బిళ్ళలనైనా వేసుకోవచ్చు. కొన్ని వాటర్ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా ఇలా స్ప్రే చేసే బాటిల్లోకి అంతా కూడా వేసుకున్నాక గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా మరకలు మరకలుగా తయారైనప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఈ గ్యాస్ స్టవ్ పైన కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. వెంటనే స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోకుండా ఒక 5 minutes పాటు అలాగే ఉంచేసామనుకోండి, మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్ అంతా కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక డైరెక్ట్గా మనము వాటర్తో క్లీన్ చేయకూడదండి, గ్యాస్ స్టవ్ అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా ఒక ఏదైనా పొడి క్లాత్తో గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ అయినా సరేనండి, నిమిషాలలో చేసుకునేది ఇలా సెకండ్లలోనే ఈ టిప్స్ సహాయంతో చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ స్టవ్ కింది భాగాన కూడా కొద్దిగా స్ప్రే చేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవటం వలన జిడ్డు పోవటమే కాకుండా కంఫర్ట్ వేయటం వలన మంచి సువాసన కూడా వస్తుంది. స్టవ్ వెనుక టైల్స్ ఉంటాయి కదండి, దానిపైన కూడా జిడ్డు మరకలు పడ్డప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేసి మనము పొడి క్లాత్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ కిచెన్ టైల్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. మనము ఈ లిక్విడ్ని ఇలా ఒక బాటిల్లో వేసుకొని ఒక 1 month వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు.
నెక్కు వేసుకునే చైన్స్ ఉంటాయి కదా, మనం వీటిని బ్రాస్లెట్గా కానీ బ్యాంగిల్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. చైన్ వేసుకున్న మాదిరిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 వరుసలుగా చేతిపైన వేసుకున్నాక ఈ మధ్యలో నుంచి మనము ఈ చైన్ తీసుకొని మరొకసారి ఇలా లూజ్గా ఉన్నప్పుడు చేతికి వేసుకున్నామనుకోండి, ఇలా నెక్కు వేసుకునే చైన్స్ని కూడా మనము హ్యాండ్స్కి చాలా బాగా వేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇంట్లో ఉండే మిక్సీలు అనేవి త్వరగా పాడవకుండా రిపేర్కి పోకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదండి, నైఫ్ని వేడి చేసి ఇలా మనము ప్లాస్టిక్ బాటిల్ యొక్క పై భాగాన కాటు వరకు కూడా కట్ చేసుకోవాలి. ముందుగానే మిక్సీ లోపల ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాక మిక్సీ బయట కూడా మనకి ఇంట్లో చాలా రకాల క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మిక్సీని క్లీన్ చేసుకోవడానికి కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాత్ బ్యాగులు అనేవి యూజ్ అవుతాయి. తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదా లోపల కరెక్ట్ సైజు చూసి మనము కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ మిక్సీ లోపలికి జల పురుగులు కానీ ఎలాంటి పురుగులు వెళ్ళకుండా మిక్సీ అనేది ఎక్కువగా రిపేర్ రాకుండా చాలా సంవత్సరాల పాటు మనము నీట్గా క్లీన్గా చూసుకోవచ్చు. పిల్లల యూనిఫామ్స్ పైన కానీ లేదా కాలర్ షర్ట్స్ పైన మురికి అనేది ఇలా ఎక్కువగా ఉంటుందండి. మనము యూజ్ చేయని ఫోన్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్తో కూడా మనము ఇలా కాలర్ పైన ఉండే జిడ్డును క్లీన్ చేసుకోవచ్చు. ఫోన్ కవర్లో ముందుగా సోప్ని పెట్టిన తర్వాత ఇలా స్క్రబ్బర్ని పెట్టేసి మీరు డైరెక్ట్గా దారంతో స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను ఇలా ఊడిపోకుండా ఉండటానికి పైన అలాగే కింది వైపున 2 రబ్బర్ బ్యాండ్లను వేసుకుంటున్నాను. దీనిపై కొన్ని వాటర్ని వేసి కాలర్ పైన ఉండే జిడ్డును ఇలా మనము ఫోన్ కవర్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో కానీ చలికాలంలో ఇలాంటి సోప్తో మనము బట్టలను వాష్ చేసామనుకోండి, చేతులు అనేవి తెలుపుగా కానీ ర్యాషెస్ రావటం లాంటివి జరుగుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్టల బ్రష్తో ఎక్కువగా రాసామనుకోండి, కాలర్ కాడ చినిగే అవకాశం కూడా ఉంటుంది. వైట్ కలర్ కాలర్ షర్ట్స్ పైన మురికి అయితే అలాగే ఉంటుందండి, వాషింగ్ మిషన్లో వేసినా కూడా మురికి పోదు. ఇలా బ్రష్తో కాకుండా మనము చేతికి తడి కానీ సోప్ కానీ తాకకుండానే ఇలా ఫోన్ కవర్ సహాయంతో కాలర్ పై ఉండే మురికిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, నీట్గా వస్తాయి. అంతేనండి. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. ఇంట్లో ఉండే డ్రెస్లు కానీ షర్ట్స్ కానీ స్వెటర్స్ పైన ఇలా దారపోగులన్నీ బయటకు లేచినప్పుడు ఈ ట్రిమ్మర్తో మనము ఇలా ఆన్ చేసి దానిపై ఉండే పోగులన్నిటిని కూడా ఇలా తీసేయచ్చు. దీనివల్ల డ్రెస్ అనేది పాడవకుండా తర్వాత మళ్ళీ మనము వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా డ్రెస్లకు పెట్టిన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. పచ్చిమిర్చిని మనము ఏదైనా స్నాక్స్లోకి కానీ దోశలోకి దేంట్లోనికైనా ఇలా వాడాలి అన్నప్పుడు ముందుగా పచ్చిమిర్చిని ఇలా చేతిలోకి తీసుకొని 2-3 సార్లు రౌండ్గా అన్నాక దాంట్లో ఉండే విత్తనాలు అనేవి ఇలా మనం తీసేసామనుకోండి, దాంట్లో ఒక్క విత్తనం కూడా ఉండదు. అంతే కదండి, మనము మిర్చి బజ్జీ వేసుకునేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనము ఏదైనా స్నాక్ రెసిపీలోకి వేసుకున్నాం అనుకోండి, కారం అనేది లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా తినవచ్చు. దొడ్డు మిర్చిలో కంటే సన్న మిర్చిలో కారం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసినప్పుడు కొద్దిగా వంట నూనెను చేతికి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి కారం అనేది అస్సలకే తగలకుండా ఉంటుంది. 4 వాటర్ బాటిల్ క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి ఫ్లోర్ని క్లీన్ చేయడానికి గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్కి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని ఈ లెగ్స్కి పెట్టేసేయాలి. అయిపోయిన మ్యాచ్ బాక్స్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాచ్ బాక్స్కి
పై భాగాన కానీ కింది భాగాన ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి కబోర్డ్స్లో కానీ బీరువాలో మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేస్లో ఈ మ్యాచ్ బాక్స్ని ఇలా సెల్ఫ్ కింద అతికించేసుకోవచ్చు. మనం డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా చిన్న చిన్నగా ఉన్న వాటిని మనము ఈ మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, వెతకాల్సిన పని కూడా ఉండదు. లేదా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు బీరువాలో డైరెక్ట్గా పెట్టకుండా మనకి టైం లేనప్పుడు ఇలా మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, ఎవ్వరికి కనబడకుండా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, వేస్ట్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నిమ్ముప్పును తీసుకోవాలి. ఇది అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీంతో పాటు వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. గ్యాస్ స్టవ్ యొక్క బర్నర్స్ అనేవి ఇలా నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా మనం వేసిన వెనిగర్ నిమ్ముప్పులో ఈ బర్నర్స్ని వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు నానబెట్టేసేయండి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ సర్ఫ్ను కానీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేయండి. మనం వేసినవన్నీ కూడా వాటర్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు వీటిని అలాగే ఉంచేసేయండి. తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, ఇలా నీట్గా తయారవుతాయి. ఇంకా ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఈ నల్లటి మరకలు కూడా ఉండవు. ఒక దువ్వెనని తీసుకొని ఈ దువ్వెనని ఇలా సాక్స్లో పెట్టేసేయండి. మన ఇంట్లో ఉండే విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ మధ్యలో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా మనము దువ్వెన సహాయంతో ఈ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్ని విండోస్నైనా కానీ డోర్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు. డ్రెస్లైనా కానీ ఇలాంటి స్మూత్ క్లాత్లను మనము డైరెక్ట్గా ఐరన్ చేయకూడదండి. డైరెక్ట్గా ఐరన్ చేసామనుకోండి, ఆ క్లాత్ అనేది ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్లు అనేవి పాడైపోతూ ఉంటాయి. ఏదైనా ఇలాంటి డ్రెస్లను ఐరన్ చేసేటప్పుడు ముందుగా ఒక టిష్యూ పేపర్ని ఒక మడతగా కానీ 2 మడతలుగా మలుచుకొని వేయాలి. లేదా న్యూస్ పేపర్నైనా వేసి అప్పుడు ఐరన్ బాక్స్తో ఐరన్ చేసామనుకోండి, డ్రెస్లు అనేవి పాడవకుండా ఉంటాయి. కాస్ట్లీ డ్రెస్లు కానీ కాస్ట్లీ శారీస్ని ఇలా మనము టిష్యూ పేపర్తో ఐరన్ చేసామనుకోండి, అవి అస్సలకే పాడవకుండా ఉంటాయి. సోరకాయ కానీ క్యారెట్ కానీ ఏవైనా పొట్టు తీసేటివి ఉన్నప్పుడు ఇలా పీలర్తో తీస్తాం కానీ చాలా వేస్ట్ అయిపోతుందండి. ఇలా కాకుండా వాటర్ బాటిల్ యొక్క పై భాగాన కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా తురుముకున్నామనుకోండి, ఏదైనా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా తక్కువ టైంలో మనము ఎన్నైనా తురుముకోవచ్చు. చూసారు కదండి, పీలర్తో తురుముకున్న దానికి ఇలా వాటర్ బాటిల్తో తురుముకున్న దానికి వేస్టేజ్ అనేది ఎంత ఉంటుందో. జిన్ ప్యాంట్స్ని మనము మడత పెట్టాలంటే స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్లో సర్దుకోవాలన్నా కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఈ జిన్ ప్యాంట్లకే వెళ్తుంది. ఇలా జిన్ ప్యాంట్ని ఫోల్డ్ చేసి కింద కూడా ఒక 2-3 ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి, జిన్ ప్యాంట్ అనేది చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. మనము ఒకటి తీసిన మరొకటి పెట్టినప్పుడు కూడా పడకుండా మడత అనేది చెరిగిపోకుండా ఉంటుంది. రైస్ని కొన్ని ప్లేట్లోకి తీసుకొని కంఫర్ట్ ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని ఈ బియ్యంలో కొద్దిగా కలిపేసేయండి. ఈ కంఫర్ట్ని బియ్యంలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ప్రతి బియ్యం అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఏదైనా క్లాత్లో కానీ లేదా టిష్యూ పేపర్లో కొన్ని వేసుకుంటూ అవి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ రైస్ని కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, ఈ రైస్లో కంఫర్ట్ని కలిపి పెట్టేసామనుకోండి, మనము కబోర్డ్ తీసిన వెంటనే కూడా మంచి సువాసన అనేది వస్తుంది. అంతే కదండి, మనము హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇలా ఎక్కడైనా వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు రైస్లో కలిపిన కంఫర్ట్ని పెట్టేసామనుకోండి, కంఫర్ట్ అనేది ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఈ దోమల బ్యాట్ని మనము ఏదైనా మేకుకు వేసుకోవడానికి అందుబాటులో లేనప్పుడు ఇలా మాస్కుకు వచ్చిన థ్రెడ్స్ ఉంటాయి కదండి, దాన్ని కట్ చేసి ఈ చిన్న హోల్లో నుంచి
ఈ దారాన్ని తీసి గట్టిగా ముడి వేసుకొని మనము ఛార్జింగ్ పెట్టిన ప్లేస్లో కానీ లేదా ఏదైనా మేకుకు వేసుకున్నాం అనుకోండి, దోమల బ్యాట్ అనేది కింద పెట్టినప్పుడు పిల్లలు ఆడి పాడు చేయడం కంటే ఇలా పైన పెట్టేసుకున్నాం అనుకోండి, దోమల బ్యాట్ అనేది పాడవకుండా ఉంటుంది. ఒక వైపర్ స్టిక్ని తీసుకొని 2 వైపులా ఇలా సాక్స్లను వేసేయండి. ఇప్పుడు ఈ సాక్స్ పైన కంఫర్ట్ని కొద్దిగా వాటర్లో కలిపి మంచి సువాసన వచ్చే లిక్విడ్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా లిక్విడ్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 వైపులా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే గోడల పైన ఈ వైపర్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, గోడలు అనేవి చాలా నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా ఉంటాయి. ఈ వైపర్ స్టిక్తో మనకి చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి. ఈ సాక్స్లను వాష్ చేసిన తర్వాత మరొకసారి ఏదైనా లిక్విడ్ని వేసి ఇలా ఫ్లోర్ పై ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కంటే ఇలాంటి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలా అతుకపోయిన మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇలా విండోస్ని కానీ డోర్స్ని కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చీపురు కట్ట కూడా యూజ్ చేయకుండా మనము ఏదైనా ఇలా బీరకాయ పైన ఉండే పొట్టును కానీ దోసకాయపై ఉండే పొట్టును తీసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోర్కి అలాగే అతుక్కపోతాయండి. మనము చీపురు కట్టతో కూడా ఊడ్చినా సరిగా ఆ పొట్టు అనేది రాదు కదా. ఇలా వైపర్ స్టిక్తో గట్టిగా అనేసామనుకోండి, ఇల్లు కూడా ఇలా నీట్గా ఉంటుంది. మనము ఇలా చెత్తచాటలోకి వేసేసి డస్ట్బిన్లో పడేయవచ్చు. ఎంత సన్నటి డస్ట్ అయినా కానీ ఇలా వేస్టేజ్నైనా ఈజీగా చెత్తచాటలోకి తీసుకోవచ్చు. స్టూల్ కానీ టేబుల్స్ ఎవ్వి ఎక్కకుండానే ఇలా కింది నుంచే ఎవరి సహాయం లేకుండానే ఫ్యాన్కి పట్టిన జిడ్డును ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వైపర్ స్టిక్కి 2 సాక్స్లను పెట్టేసి మనము ఇలా కింది నుంచి అనేసామనుకోండి, ఫ్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. దీనికోసం మనము ఎలాంటి స్టూల్స్ కూడా ఎక్కకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఆనియన్స్ని ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీలోకి కానీ కర్రీలోకి వండినప్పుడు ఎక్కువగా కట్ చేస్తాం కదండి. కట్ చేసినప్పుడు కళ్ళ నుంచి మంట కానీ లేదా వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. దీనివల్ల ఇబ్బంది పడతాం కదండి. వైట్ వెనిగర్ని తీసుకొని కట్ చేసుకున్న ప్లేట్కి కానీ చాపింగ్ బోర్డు పైన అప్లై చేసిన తర్వాత మనము ఎన్ని ఆనియన్స్ని కట్ చేసినా సరేనండి, కళ్ళ నుంచి మంట కానీ వాటర్ అనేవి అస్సలకే రావు. ఎక్కువగా ఆనియన్స్ని కట్ చేసినప్పుడు వైట్ వెనిగర్ లేని ప్లేస్లో మీరు కొవ్వొత్తిని వెలిగించి కూడా ఈ ఆనియన్స్ని కట్ చేసినా కూడా కళ్ళ నుంచి వాటర్ అనేది రాకుండా ఉంటుంది. కరెంటు పోయినప్పుడు కానీ ఏదైనా టైంలో మనము ఇలా కొవ్వొత్తిని వెలిగించామనుకోండి, కింద అంతా కూడా ఇలా లిక్విడ్ అనేది పడుతుంది. మళ్ళీ దాన్ని గట్టిగా తీస్తేనే ఆ లిక్విడ్ అనేది వచ్చేస్తుంది కదండి. దీనికోసం మనము హాట్ వాటర్ని తీసుకొని కొవ్వొత్తి ఎక్కడైతే కరిగిందో ఆ ప్లేస్లో ఈ వాటర్ని వేసి ఒక 30 సెకండ్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత మనము ఏదైనా క్లాత్తో తీసేసామనుకోండి, రుద్దాల్సిన పని లేకుండా చేత్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది. క్లాత్ హ్యాంగర్స్ ఉంటాయి కదండి, ఇలా హ్యాంగర్ని తీసుకొని మనము బట్టల క్లిప్లను ఈ హ్యాంగర్కి ఎన్ని కావాలంటే అన్నిటినీ పెట్టేసుకున్నాక సాక్సులు కానీ కర్చీపులు చిన్న చిన్న నాప్కిన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా బట్టల క్లిప్కు పెట్టేసి బయట కానీ ఇంట్లో గాలికి ఎక్కడ పెట్టినా కూడా బట్టలు అనేవి చాలా త్వరగా ఆరిపోతాయి. 2-3 క్లాత్ హ్యాంగర్స్ ఉంటే చాలండి, బట్టలన్నీ కూడా ఇలా హ్యాంగర్ పైన బట్టల క్లిప్ సహాయంతో ఎన్ని బట్టలైనా ఆరబెట్టేసుకోవచ్చు. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్తో మధ్య వరకు కట్ చేసుకోవాలి. ఇలా కూల్ డ్రింక్ బాటిల్ అనేది చిన్నగా అయిన తర్వాత వాటర్ క్యాన్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, పైన ఉన్న దాన్ని కొద్దిగా కట్ చేసుకున్నాక ఈ వాటర్ బాటిల్ని ఈ క్యాప్ అడుగు భాగాన గ్లూ గమ్ముతో కానీ ఫెవిక్విక్తో కానీ అతికించేసేయండి. మనకి చిన్న ప్లాస్టిక్ బాటిల్ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకున్నాక దీంట్లో సాల్ట్ కానీ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ చిన్న చిన్న పౌడర్లు ఉంటాయి కదండి, ఆ వాటన్నిటిని కూడా ఈ బాక్స్లో వేసుకొని క్యాప్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలనో అంత మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా పడకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే పడుతుంది. ఏదైనా అకేషన్ వస్తేనే మాత్రమే మనము పట్టు చీరలను యూజ్ చేస్తాం. ఎక్కువ రోజులు భద్రపరిచినప్పుడు వాటిలో నుంచి స్మెల్ అనేది కొద్దిగా వేరుగా వస్తుందండి. ఆ స్మెల్ అనేది పూర్తిగా పోవాలంటే పట్టు చీరను ఇలా పరిచి
దాంట్లో కొద్దిగా ఈ జాలి ద్వారా ఈటింగ్ సోడాను ఇలా చీరపై జల్లించి ఆ చీర మొత్తానికి కూడా ఈ జాలి ద్వారా ఇలా చేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎన్ని రోజులు భద్రపరుచుకున్నా కూడా నీట్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత దీనిని కొద్దిసేపు ఎండలో కాకుండా ఇలా నీడలో ఒక 10 to 15 మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిని యూజ్ చేసినా కానీ భద్రపరుచుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. పట్టు చీరలను అయితే ప్రతిసారి మనము వాష్ చేయలేం కాబట్టి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.